ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియపరుస్తున్నాము. పిల్లరా, మీ అందరూ బాగున్నారా? అలాగనే ఆరాధన కార్యక్రమం నిమిత్తమై ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. దయచేసి తలలు వంచినట్లయితే ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు రాజా. జరగబోతున్నటువంటి ఆరాధన కార్యక్రమంలో మీరు మా మధ్యలో ఉండి నడిపించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. మీ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచండి. మీ దాసుల నోట నీ మాటలుంచి నీ జనులతో మీరు పలికించండి. ఇది మొదలుకొని మీరే మా మధ్యలో ఉండి నడిపించి ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు తెచ్చుకునవలసిందిగా యేసు ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమె పాటలు పాడుకుంటూ కార్యక్రమంలో మనం ముందుకు సాగుతాం. ప్రియులారా, హల్లెలూయా. ముఖదర్శనం చాలయా, నాకు నీ ముఖదర్శనం చాలయా. ముఖదర్శనం చాలయా, నాకు నీ ముఖదర్శనం చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నీ ముఖదర్శనం చాలయా, నీ ముఖదర్శనం చాలయా. యేసయ్యా, 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 యేసయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా.
పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే. అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదము. ప్రభువా నిత్యము స్తుతింతుము. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను. ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 యేసయ్యా. ముఖదర్శనం చాలయా నాకు నీ ముఖదర్శనం చాలయా. ముఖదర్శనం చాలయా నాకు నీ ముఖదర్శనం చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. ముఖదర్శనం చాలయా నీ ముఖదర్శనం చాలయా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతులైన మా తండ్రి, సకలాశీర్వాదాలకి కారణభూతులైన మా పరలోకపు రాజా, నీ ఘనమైనటువంటి నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. 2021వ సంవత్సరము జనవరి మాసము నుంచి అయా మే నెల ప్రభువానికి స్తోత్రములు తండ్రి. 9వ తారీఖు వరకు కూడా మమ్మల్ని, మా యొక్క సంఘమును, మా యొక్క భూలోకములో ఉన్నటువంటి సకల జనులను, పరిశుద్ధులను ఇప్పటి వరకు కూడా మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక మీదట కూడా నాయన మీరు మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఈ భయంకరమైనటువంటి తెగులు నుంచి మీరు మమ్మలను సురక్షితముగా కాపాడి నడిపించి కృప చూపవలసినదిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. యవనస్తులైనటువంటి బిడ్డల్ని, చంటి బిడ్డలను, వృద్ధులను అయా నీ వందనాలు ప్రభు, బలహీనులను
అనేకులను నీ రెక్కల క్రింద భద్రపరుచుకుని కాపాడి నడిపించి కృప చూపించండి నాయన. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ఆరాధన మొదటి నుంచి ఆఖరి వరకు నీ ఆత్మాధ్వర్యములో జరిగించుకోండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2020వ సంవత్సరము మార్చి నెల నుంచి 2021 మే నెల 9వ తారీఖు వరకు కూడా ఆయన మహాకృప చేత మనల్ని మన సంఘాన్ని దేవుడు ఎంతగానో కాపాడి ఆయన కృప చేత మరి ఈ దినము వరకు మనల్ని నడిపించిన మన దేవునికి వెనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరంతా కూడా ఆరోగ్యంగాను బాగున్నారని ప్రతిరోజు ప్రతి నిత్యము మీ కుటుంబాల నిమిత్తమై సేవకులుగా మా కుటుంబము ప్రార్థిస్తూ ఉందని మీరు మర్చిపోవద్దు. మరి గుడ్ ఫ్రైడే నుంచి మన యొక్క మందిరములు గుడ్ ఫ్రైడే కూడా మనం జరిగించుకోలేకపోయాము. మరి గుడ్ ఫ్రైడే నుంచి దేవుని సన్నిధి మన యొక్క మందిరములో సరిగా జరగటం లేదు కాబట్టి ఈ యొక్క మరి యూట్యూబ్ ద్వారా తిరిగి మళ్ళా వాక్యం చెప్పటము మొదలు పెట్టుకుని ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి వాక్యాన్ని ధ్యానించుకుందాము. దావీదు కీర్తన 28వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను మీతో మాట్లాడటానికి ఆశపడుతూ ఉన్నాను. వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేనే వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయుకుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు తన కష్టకాలంలో తమ శ్రమ కాలంలో ప్రభు ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రార్థన ఏమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను. హల్లెలూయా. దావీదు దేవుని సన్నిధిలో, యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా నుండక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయమందు మనము కూడా ప్రభు సన్నిధిలో దావీదు వలెనే ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మా ఎడల నీవు మౌనముగా ఉండొద్దు అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా దావీదుని మన ఎదుట పెట్టుకుని ఆయన మౌనముగా ఉంటే నిజంగానే మనము సమాధిలోనికి దిగిపోతామని మనందరికీ తెలుసు. ఆయన మౌనముగా ఉండకుండా ఆయన మనల్ని కాపాడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమని ప్రార్థన చేసిన, ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. హల్లెలూయా. నా ఆశ్రయ దుర్గమా, నీవు మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము అని చెప్పి దావీదు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా మన యొక్క కుటుంబాలలో ఉండి ఈ తెగులు ఆగిపోకున్నట్లుగా, ఈ భయంకరమైనటువంటి వ్యాధి
శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క అంటు వ్యాధిని దేవుడు మనల్ని విడిపించి మనం కాపాడబడినట్లుగా దావీదు ఎలాగూ నీవు మౌనముగా నుండక నా మనవి ఆలకించు అని చెప్పి ఎలాగూ దావీదు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడో, అలాగే మన కుటుంబాలు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము కూడా దావీదుని మన ఎదుట పెట్టుకుని ఇలాగే ప్రార్థన చేయాలని దేవుని పేరట నేను ఈ యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. హల్లెలూయా. ఆయన మౌనముగా ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నిజంగానే మన కుటుంబాలు, వేల లక్షల కుటుంబాలు నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ఈ యొక్క తెగులు బారిన పడిపోయి ఎన్నో వేల లక్షల కుటుంబాలు అల్లకొల్లాలమై ప్రభు యొక్క సన్నిధానంలో దిక్కుమాలినటువంటి స్థితిలో, భయంకరమైనటువంటి స్థితిలో, దుఃఖ సాగరంలో ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. వారందరి కొరకు ప్రార్థన చేసేటటువంటి బరువును, భారమును, బాధ్యతను దేవుడు మనందరి మీద పెట్టి ఉన్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. హల్లెలూయా. ఆయన గాని మౌనముగా ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము కూడా సమాధిలోనికి వెళ్ళిపోతాము. ఎందుకంటే ఆయన మౌనముగా ఉండకుండా మన ప్రార్థన ఆయన ఆలకించి మనల్ని రక్షించాలని ప్రతి కుటుంబములో కూడా పెద్దవాళ్ళేంటి, యవ్వనస్తులేంటి, పురుషులేంటి, స్త్రీలేంటి, చట్టి బిడ్డలనేంటి అందరూ కలిసి ప్రభు సన్నిధానంలో కూర్చుని కుటుంబాల వారీగా ఆయన ఎదుట మనం ప్రార్థన చేసే వారుగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. ఒకవేళ ప్రభువా నీవు మౌనముగా ఉంటే నేను సమాధిలోనికి దిగిపోతానయ్యా, నా ఎడల నీవు మౌనముగా ఉండొద్దు అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో పదే పదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపు నా చేతులు ఎత్తునప్పుడు, హల్లెలూయా, దేవుని యొక్క సన్నిధానంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన అంటే నేను నీకు మొర్రపెట్టినప్పుడు, హల్లెలూయా, ఆయన అంటున్నాడు నేను నీకు మొర్రపెట్టినప్పుడు అని అంటున్నాడు. మనము కూడా నేను నీకు మొర్రపెడుతూ ఉన్నాను ప్రభువా, ఈ ఆపత్కాలమందు నీవు నన్ను విడిపించు, ఈ శ్రమ కాలములో నీవు నన్ను విడిపించు, ఈ శోధన కాలములో నీవు నా కుటుంబాన్ని విడిపించు, నా దేశమును విడిపించు, నా సంఘమును విడిపించు, నా రక్త సంబంధికులను విడిపించు, నా స్నేహితులను విడిపించు, నా బంధువులను విడిపించు, నా ఆత్మీయులను విడిపించు అని చెప్పి నీ కుటుంబంలో నీవు ప్రార్థనా ధూపమును దేవుని ఎదుట మొదలు పెడితేనే ఈ యొక్క తెగులు ఆగిపోతుంది. మనం ప్రార్థన చేయకుండా మౌనంగా ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము సమాధిలోనికి వెళ్ళిపోతామని దావీదు మనకు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా దావీదు మనకి తెలియజేస్తున్నాడు. కానీ కొన్ని సంవత్సరముల క్రితము దేవుడు మనతో మాట్లాడి భయంకరమైనటువంటి దినములు రాబోచు ఉన్నవి అని ముందుగానే ఆయన మనకి తెలియజేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు, హల్లెలూయా, ఎందుకంటే దేవుని మందిరములో మనము కూర్చుని దేవుని స్తుతించలేకపోతున్నాము కాబట్టి, ప్రార్థించలేకపోతున్నాము కాబట్టి నీ గృహములోనే ఉండి ప్రభువా నీ మందిరములోనికి వెళ్ళాలి, ఈ తెగులు ఆగిపోవాలి, నీ మందిరములో దావీదు దేవుని యొక్క సన్నిధానం నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే నీవు నీ గృహములో ఉండి నేను ఇప్పుడు దేవుని మందిరం
మందిరానికి వెళతాను ప్రభువా, ఎప్పుడు నిన్ను ఆరాధిస్తానయ్యా. దావీదులాగా దేవుని బలిపీఠము ఎదుట ఎప్పుడు నేను చేతులు ఎత్తుతాను ప్రభు అని నీవు అంతరంగములో, నీవు నీ గృహములో ఉండి ప్రార్థన చెయ్యాలి. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు, హల్లెలూయా, మనం అందరము కూడా ఈ తెగులు ఆగిపోవాలని, ఈ తెగులు ఆగిపోవాలి అని చెప్పి, ఈ మరణములు ఆగిపోవాలి అని చెప్పి మనము ఆయన వైపు చేతులెత్తాలి. ఆయన మనల్ని కనికరించాలి. ఆయన మన మీద కృప చూపించాలి. ఆయన మన మీద జాలి చూపించాలి. ఆయన మన మీద దయ చూపించాలి. ఆయన దయ మన మీద చూపించినప్పుడు, ఆయన కృప మన మీద చూపించినప్పుడు, ఆయన ప్రేమ మన మీద చూపించినప్పుడు ఈ తెగులు ఆగిపోయి మనము కాపాడబడతాము. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని నీవు ఆలకించుము. హల్లెలూయా. చూడండి ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నీ పరిశుద్ధ ఆలయములో ఉండి నేను చేతులెత్తుతున్నాను ప్రభువా, నా విజ్ఞాపన ధ్వని నీవు ఆలకించు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అలాగే నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబాలు కూర్చుని దేవుని సన్నిధానంలో ఈ తెగులు ఆగిపోవాలని, ఈ భయంకరమైనటువంటి మరణములు ఆగిపోవాలని చెప్పి మనం అందరము కూడా మన కుటుంబాలలో ఉండి ఈ తెగులు ఆగిపోవునట్లు సమాధిలోనికి దిగుమారి వల్లే మేము అయిపోతున్నామయ్యా, నేను అయిపోతున్నానయ్యా అని దావీదు దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బలిపీఠము ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. నీ బలిపీఠము దగ్గరికి నీవు రాలేకపోతున్నావు కాబట్టి, మన బలిపీఠము దగ్గరికి, దేవుని బలిపీఠము దగ్గరికి మనము చేరుకోలేకపోతున్నాము కాబట్టి, నీ గృహములోనే నీవు నీ బలిపీఠము యొద్దకు నేను వెళ్ళాలి ప్రభువా. ఈ మరణములు కొట్టివేయబడాలి, ఈ అంటు వ్యాధి తగ్గిపోవాలి ప్రభువా అని చెప్పి నీవు దేవుని సన్నిధిలో ఒక సమయమును కేటాయించుకొని, ఈ సమయము నుంచి ఈ సమయము వరకు నేను ప్రార్థన చేస్తాను, ఈ సమయము నుంచి ఈ సమయము వరకు నేను స్తుతులు చెల్లిస్తాను. ఈ తెగులు ఆగిపోవాలని, ఈ మరణ హోమము ఆగిపోవాలని, ఈ మరణము ఆగిపోవాలని మనము దృఢమైనటువంటి విశ్వాసము కలిగి, దృఢ నిశ్చయముతోటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మన ప్రార్థన, మన స్తుతులను ఆయన ఆలకించి ఆయన బలిపీఠము యొద్దకి మనల్ని చేరుస్తాడేమో, ఆయన కనికరము మన మీద చూపిస్తాడేమో. ప్రార్థన చేద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయన అంటున్నాడు ఇంకొక మాట, భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకము. హల్లెలూయా. భక్తిహీనులు, దేవుడిని స్తుతించని వారు, దేవుని బిడ్డలై ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని వారు, అలాగే పాపము చేయు వారితో కలిపి నీవు నన్ను లాగివేయొద్దయ్యా, వాళ్ళతో నీవు నన్ను కలపొద్దయ్యా, నన్ను ప్రత్యేకపరచు, నా ప్రార్థన ఆలకించు అని చెప్పి, భక్తిహీనులతో నన్ను కలపొద్దయ్యా, పాపము చేయు వారితో నీవు నన్ను కలపొద్దయ్యా, వారితో కూడా నీవు నన్ను లాగివేయమాక, నీ కృప నాకు ప్రత్యేకంగా తోడుగా ఉంచు, నీ సన్నిధిని నాకు ప్రత్యేకంగా తోడుగా ఉంచు, నీ దీవెన నాకు ప్రత్యేకంగా తోడుగా ఉంచు, నీ ఆశీర్వాదము నాకు ప్రత్యేకంగా తోడుగా ఉంచు ప్రభువా అని చెప్పి దావీదు దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే 27వ అధ్యాయము కీర్తనల గ్రంథములో 7వ వచనములో కూడా దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. హల్లెలూయా.
అధ్యాయము 7వ వచనంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా నేను కంఠ ధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. హల్లెలూయా. అక్కడ కూడా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నేను కంఠ ధ్వని ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నానయ్యా, నా ప్రార్థన నీవు ఆలకించు, నా మనవి నీవు ఆలకించు. నీవు కూడా నీ గృహములో ఉండి నీ కంఠ స్వరము ఎత్తి ఈ తెగులు ఆగిపోవునట్లుగా, ఈ రోదనలు ఆగిపోవునట్లుగా, ఈ కన్నీరు ఆగిపోవునట్లుగా, ఈ దుఃఖ వస్త్రములు ఆగిపోవునట్లుగా నీవు నీ గృహములో ఉండి దావీదు తన కంఠ స్వరము ఎత్తి ఎలాగూ దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. అంటే కరుణించి నన్ను కాపాడయ్యా, కరుణతో నాకు సమాధానము. ఉత్తరము అంటే సమాధానం. ఆ సమాధానం రావాలి అంటే ఈ వ్యాధి నుంచి మనము విడిపించబడాలి, ఈ మారణ హోమము నుంచి మనము విడిపించబడాలి, ఈ తెగులు నుంచి మనము విడిపించబడాలి. విడిపించబడాలి అంటే దావీదు కంఠ స్వరము ఎత్తినట్లుగా నీ కంఠ స్వరము దేవుని పరమునకు వినబడే రీతిగా. ఎందుకంటే దావీదు ఎన్నిసార్లు ఎక్కడ ప్రార్థన చేసినా యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, యెహోవా సన్నిధిలో నేను ప్రార్థన చేయగా ఆయన నాకు సమాధానం ఇచ్చెను అని చాలా సార్లు కీర్తనల గ్రంథములో మనము చదివి ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో సార్లు మనము విని ఉన్నాము. కాబట్టి ఈ 2 వాక్యాలు మాత్రమే నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యెహోవా నేను కంఠ ధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించి కరుణతో నాకు ఉత్తరమిమ్ము. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నీ కంఠ స్వరమెత్తి దావీదు నా కంఠ స్వరమెత్తి నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. నీ కంఠ స్వరమెత్తి నీవు నీ గృహంలో నీ బిడ్డలతో నీ కుటుంబముతో నీ కంఠ స్వరమెత్తి ఈ తెగులు ఆగిపోవాలి ప్రభువా, నా కంఠ స్వరమెత్తి నేను ప్రార్థన చేస్తున్నాను, కరుణతో నాకు సమాధానమిమ్ము అని నీవు ప్రార్థన చేయి. మనం అలా కొన్ని దినాలు ప్రార్థన చేస్తే ఒకవేళ యేసు ప్రభుల వారు మన మీద కనికరమును చూపించి, ఆయన దయను చూపించి, ఆయన ప్రేమను చూపించి మన కుటుంబాలను ఆయన కాపాడుతాడేమో. ఇక మీదట నుంచి కూడా ఈ మరణములను ఆయన ఆపివేస్తాడేమో. ప్రార్థన చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ వాక్యాలను నీ యొక్క హృదయములో పెట్టుకుని ఈ వాక్యమును నీవు మరొక్కసారి నీ గృహంలో ధ్యానించుకుని ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని 28వ కీర్తన భాగములో 3 వచనం, 27వ కీర్తన భాగములో 7వ వచనం, ఈ 2 వాక్యాలు పెట్టి మన కుటుంబాలలో ప్రార్థన చేసుకుందాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒకవేళ మన ప్రార్థనను ఆలకించి ఆయన మన మీద ఆయన కనికరమును చూపిస్తాడేమో. మన ప్రార్థన ఆలకించి ఆయన మన మీద ఆయన దయను చూపించి ఈ భయంకరమైనటువంటి తెగులును ఆయన ఆపివేస్తాడేమో. ఎందుకంటే దావీదు అనేక సందర్భాలలో కీర్తన భాగములో చదివినప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నా మనవి ఆలకించెను, ఆయన నాకు సమాధానమిచ్చెను, ఆయన నాకు ఉత్తరమిచ్చెను అని చెప్పి చాలా స్థలాలలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అనేక వాక్యాలలో ఆ వాక్యాన్ని మనము ఆధారంగా చేసుకుని ఈ తెగులు ఆగిపోవాలని, ఈ మరణములు ఆగిపోవాలని మనం ప్రార్థన చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
ఇదే వాక్యాన్ని ఆధారంగా చేసుకుందాం. ఎందుకంటే దావీదు, నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగిపోతానయ్యా అంటున్నాడు. ఆయన మన జీవితాలలో, మన దేశము విషయములో ఆయన మౌనంగా ఉండొద్దు. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రజల విషయంలో ఆయన మౌనముగా ఉండొద్దు. ఆయన మౌనముగా మనం ఉంటే మనము సమాధిలోనికి దిగిపోతాం. ఇప్పటికే ఎన్నో కుటుంబాలు, లక్షల కుటుంబాలు సమాధిలో దిగిపోయారు. దేవుడు మనల్ని కాపాడాలి, ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, భక్తిహీనులను, పాపము చేయు వారితో నీవు నన్ను కలపొద్దయ్యా అంటున్నాడు. నన్ను ప్రత్యేకంగా ఉంచు, నీ పరిశుద్ధ ఆలయములో నేను చేతులెత్తుతున్నాను, నీ బలిపీఠము ఎదుట నేను ప్రదక్షిణములు చేయించున్నాను అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నీ గృహములో, నీవు నీ గృహములో ఉండి ప్రార్థనా బలిపీఠమును కట్టు. ఈ తెగులు ఆగిపోవాలని నీ యవ్వన బిడ్డలను పెట్టుకుని భార్యాభర్తలుగా మీ కుటుంబములో ప్రార్థనా బలిపీఠమును కట్టండి. ఈ తెగులు ఆగిపోవాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, యెహోవా నేను కంఠ ధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించుచున్నాను. నీ కంఠ స్వరం ఎత్తి ఈ తెగులు ఆగిపోవును గాక, ఈ తెగులు ఆగిపోవును గాక, ఈ తెగులు ఆగిపోవును గాక అని పదే పదే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ మనవిని, మన మనవిని దేవుడు ఆలకించి ఈ తెగులు ఆపివేస్తాడేమో. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ఆపివేస్తాడాయన. ఖచ్చితంగా ఈ తెగులు ఆపివేస్తాడు. ఆపివేసేంత వరకు మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చినట్లయితే, సర్వోన్నతుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా పరలోకపు రాజా, దావీదును మీరు మా ఎదుట పెట్టి దేవానికి స్తోత్రములు. దావీదు తన కంఠ స్వరము ఎత్తి ప్రార్థన చేస్తున్నాడయ్యా, దయతో నా మనవిని ఆలకించు అనని ప్రార్థన చేస్తున్నాడు. భక్తిహీనులతోనూ పాపము చేయు వారితో నీవు నన్ను లాగివేయకుము అంటున్నాడు తండ్రి. యేసయ్యా, నీ కృప చేత మా దేశమును, నాయకులను, సేవకులను, మా కుటుంబాలను మీరు కాపాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.